Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. ఈరోజు ఏ స్థానంలో ఉంది సార్ తెలంగాణ? మీరు ఒకసారి తెలుసుకోమని చెప్పండి. ఇవన్నీ తెలియవు వాళ్ళకి. ఈరోజు ఎంతమందికి నౌకరీలు ఇప్పించిందని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎంతమంది ఏది ఇచ్చింది లేదు అని మేము పెట్టిపోయిందే ఇచ్చి మేము ఇచ్చిన అని మాట్లాడతారు. ఈరోజు ఎన్ని కంపెనీలు వచ్చినాయండి తెలంగాణకి? ఎంతమందికి ఉపాధి కల్పించింది వీళ్ళు? ఇవన్నీ తీస్తే చాలా అవుతాయి, కానీ వీటన్నిటి మాకు అవసరం లేదు. మేము అడిగేది రైతులకు ఫ్రీ కరెంటు కావాలి, సాగునికి నీరు కావాలి, రైతులను ఎండిపోయిన దానికి మద్దతు ధర ఏమి ఇస్తారా, వాళ్ళు వండించిన దానికి అది దాని ప్లస్ బోనస్ 2. ఇంకొకటి పంట నష్టం. ఏదైతే పంట నష్టాన్ని ఈరోజు ఎకరాకు 25,000 రూపాయలు చొప్పున దయచేసి అధికారులను కేటాయించి ఎక్కడెక్కడ ఎండిపోయిందో చూసి వాళ్ళతో సమాచారం తెప్పించుకొని ఆ రైతులకు ఆ పంట నష్టాన్ని తప్పకుండా చేరవేయాలి. అది చేరవేయేంత వరకు మేము పండుకొనియము, మేము కూడా పండుకోము. ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే రైతు అంటేనే రాజు, దేశానికి వెన్నుముక రైతు. ఆ రైతుని ఇవాళ మీరు నడ్డి జీరగొడుతుంటే మీరు చూస్తూ కూర్చునే లేదు ఇక్కడ. ఎందుకంటే నంబర్ 1 స్థానాలకు పోయిన తెలంగాణ రైతాంగంగా ఈరోజు మీరు దాన్ని తొంగలో దొక్కుతున్నారు రైతులను. ఏది కూడా రైతులకు ఇవాళ సమకూర్చట్లేదు లేదు. మళ్ళీ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కేసీఆర్ సార్ పోయి చూస్తే కాలువల నీళ్ళు ఎక్కడ నీళ్లు ఎందుకు ఇడుస్తుంటే నెక్స్ట్ రోజు కాలువలు నీళ్ళు ఇడుస్తారు, కెనాల్లో పోటీ నీళ్ళు ఇడుస్తారు అడిగేసరికి. ఎందుకు మీకు ఆ తెలియలేకపోయా ముందే? రైతులకు ముందే నీళ్ళు ఇడిచి రైతుల పంటలు ఎందుకు కాపాడలేదు? ఇది నిదర్శనం. మొన్న 3-4 రోజులు చూస్తున్నాం మేము. దీన్ని బట్టి చూస్తే వీళ్ళకి రైతుల మీద ఎక్కడ కూడా ప్రేమ లేదు సార్. ఎక్కడ తిరిగి ఈరోజు రైతు బంధు పైసలు ఎక్కడ తీసుకుపోయిందో ఒక్కొక్క మంత్రి గారు మూటలు కట్టుకొని లంకె బిందెలు అని చెప్పి సెక్రటరియట్కి వచ్చిన మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు లంకె బిందెలు కాదు సార్, మనం మోయాల్సింది మన బరువు నెత్తి కుంపట్లు మోయాలి. అది మోసుకొని తిరిగి ఆ కుంపట్లను మంచిగా చేసుకుంటే జాతర చేసుకుంటే మంచి ప్రజలు మీకు రేపటి బ్రహ్మరథం పడతారు. కానీ అది మీకు ఎక్కడ కూడా ఆ సోయ లేదు, మాకు కనపడుతుంది. ఎందుకంటే మీరు అది చూసిన వాళ్ళు కాదు, వ్యవసాయం చేసిన వాళ్ళు కాదు. మీరు మధ్యంతరం పోతిరి ముఖ్యమంత్రి కూర్చుంటారు. సంతోషం, మాకేం ఇబ్బంది లేదు. మీరు గెలిచింది ఒక 1.85% మీదే మీరు ప్రభుత్వం నిలబెట్టారు. అది ఎంతసేపు ఉండదు 1.85. మేము దలుచుకుంటే ఈరోజు ఏమైనా చేయగలుగుతాం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంతకుముందు ఏ విధంగా అయితే నడుపుకుంటే కేసీఆర్ సార్, ఇప్పుడు కూడా మీరు ప్రభుత్వం నుంచి ఎంతోమంది తీసుకొని మేము ప్రభుత్వం చేయించగలుగుతాం. కానీ మాకు ఉద్దేశాలు లేవు. మాకు మిమ్మల్ని వంగబెట్టి పని చేయించాలని బాధ్యత మాకున్నది, తప్పకుండా చేపిస్తాం. మీకు కూడా నేర్పుతాం తెలంగాణ అంటే ఏంది, ప్రజలంటే ఏంది అనేది మీకు కూడా నేర్పుతాం రేవంత్ రెడ్డి గారు. మేము వెనక్కి జరగాం. ఎందుకంటే మీరు చూస్తే మీ తెలివి ఎంతవరకు ఉందో మాకు అర్థమే. మొన్న ఎలక్షన్ అప్పుడే కృష్ణానది ఏమి కట్టించినా అని చెప్తాడు. కృష్ణానది ఎవరైనా కట్టిస్తాడా సార్ భూమి మీద? కృష్ణానది కట్టిస్తారా ఎవరన్నా? అది మాట్లాడిపోయాడు ఎలక్షన్లో వచ్చాడు పెద్ద మనిషి. కనీసం ఏం కట్టించిండు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినో తెలియదు. ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కట్టించింది జూరాల ప్రాజెక్ట్ 19 టీఎంసీలను కట్టించిన జూరాల ప్రాజెక్టు ఇవాళ కనీసం 7 టీఎంసీలు నిలబడతలేవు నీళ్ళు. దాన్ని సబ్మిట్ ఏమైనా చేసి ఉంటే సంతోషపడతాం. ఇక్కడ ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో అంతా సంతోషపడతారు. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ నీ కొడంగల్కి నీళ్ళు తీసుకోపోతా అంటావు. ఎట్లా తీసుకోపోతావు సార్? ఏడికెళ్ళి తీసుకోపోతావు? బీమాకే 20 టీఎంసీలు కేటాయించినప్పుడు బీమాకే 20 టీఎంసీలు వాడుకోలేకపోతున్నాం. మనకి ఎక్కడ వనరులు లేవు, నిలబెట్టుకోవడానికి లేదు, ఏం లేదు. కానీ గవర్నమెంట్ నుంచి మనకు ఆ వనరులకు కేటాయింపు ఉంది. కానీ ఇక్కడ నుంచి కొడంగల్ తీసుకుపోతారు, అది పైప్ లైన్ ద్వారా. ఎవడైనా పైప్ లైన్ ద్వారా నీళ్లు వ్యవసాయం నీళ్ళు తీసుకుపోతారా సార్? ఇప్పుడు మన దగ్గర చంద్రగఢ లిఫ్ట్ ఉంటుంది మన. అదేవిధంగా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పైప్ లైన్ ద్వారా లిఫ్ట్లు చేస్తే మొత్తం ఎక్కడికక్కడ పైపులు లేచిపోతున్నాయి. ఇప్పటికీ మాకు అదే పరిస్థితి. ప్రతి పంట వచ్చిందంటే ఒక 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి పైపులు సప్లై చేసుకుంటాం. నాకు ఇదే పద్ధతి అయిపోయింది. దాదాపు 10 నుంచి అదే పని చేస్తాను. రేపు ఇదే పని చేస్తే నువ్వు కూడా అదే పని అవుతుంది. ఇప్పుడు పైపుల ద్వారా దయచేసి నీళ్ళు తీసుకోవడం బంద్ చేయండి, కెనాల్ తీయండి, ఎక్కడ పంపుల ద్వారా పంపులెట్ పైప్ కొట్టండి. అది పద్ధతి అండి, లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతి. మేము పైపుల ద్వారా తీసుకుపోతామంటే ఇక్కడ ఎవరు రైతులు ఫ్రీగా లేరు. మీరు కింద పైపు వేసుకొని పోతాము, మేము నీళ్ళు ముందర తీసుకుపోతామంటే నా చేనులకి వెళ్ళి పైపులు వేసుకుపోయి నాకు చేను నీళ్ళు లేకపోతే నువ్వేందుకు నాకు? రైతు అడిగే ప్రశ్న ఇదే ఉంటుంది రేపటి నాడు. అందుకని తగు జాగ్రత్తలు తీసుకోండి, మంచిగా తీసుకోండి. మేము ఎవరు మంచి పని చేయడానికి ఎవరు పడ్డాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.